అధ్యాయం అష్టావక్ర గీత 6వ శ్లోకం. ఆత్మానం అద్వయం కశ్చిత్ జానాతి జగదీశ్వరం యత్ వేత్తి తే కురుతో న భయం కుత్రచిత్. ఆఖరగా ఓ మునీంద్ర, ఆత్మజ్ఞానము వలననే ఆత్మ అజ్ఞానమునకు బాధ కలుగుతుంది. ఆత్మజ్ఞానము వలననే ఆత్మ అజ్ఞానమునకు బాధ కలుగుతుంది. ఆత్మ అజ్ఞానం అంటే ఏంటో మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు. ఓకేనా? ద్వైతానికి బాధ కలుగుట చేతనే భయానికి కారణమైన అజ్ఞానము ఆత్మజ్ఞానికి లేకుండా ఉన్నది. భయం ఎప్పుడు వచ్చింది నీకు? 2వది ఉంటేనే. ద్వైతం ఉంటేనే. ద్వైతం అజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడు పోయిద్ది? ఆత్మజ్ఞానము వలననే. ఆత్మజ్ఞానం అంటే ఏకత్వం, అంటే అహం ఏకః ముక్త ఏవ అసి సర్వదా. అండి ఓ సద్గురు, ఒకానొక ఆత్మజ్ఞానికి మాత్రమే ఈ విశ్వ చైతన్యము అద్వయం, 2 కానిది అని తెలుసుకోగలుగుతారు. ఆ ఏకత్వ ఆత్మజ్ఞానముతో అతను చేసే కర్మలపై ఏ భయము ఉండదు అతనికి. ఎందుకంటే నేను వేరు, ఇతరులు వేరు అనుకుంటేనే భయం ఉంటుంది. ఇక్కడ ఈయన జనకుడు తన యొక్క ఆత్మజ్ఞాన స్థితిని తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్తున్న, ఓ సద్గురు, ఎవరైతే ఒక సమస్థితిలో, అంతరంగంలో ఒక సమస్థితితో ఉంటారో, అంటే సమస్థితి ఎప్పుడు వచ్చుద్ది? ద్వంద్వం లేనప్పుడు. ఏమండి, ఎవరైతే అంతరంగంలో ఒక సమస్థితిలో ఉంటారో, అంతరంగంలో ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉంటారో, వాళ్ళు కర్మలు చేస్తున్నా కానీ ఎక్కడ అహంభావం ఉండదు, ఎక్కడ మమకారం ఉండదు. కర్మల్ని ఆస్వాదిస్తూ జీవితాంతం వర్తమానంలో ఏది ధర్మం అనిపిస్తుందో, ఏ కర్మలైతే అందరికీ శ్రేయస్సును కలిగిస్తాయో, అందరి శుభాలను కోరుతూ నిత్య జీవితంలో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని నిషేధించడానికి ఎవ్వరూ సరిపోరు. వాళ్ళకి అసలు ద్వైత భావనే ఉండదు. కాబట్టి ఏ భయము ఉండదు, ఏ దుఃఖము ఉండదు. ఆత్మజ్ఞాని ప్రారబ్ధానుసారంగా స్వేచ్ఛగా కర్మలను చేస్తూ ఉంటాడు. అతను సమాజానికి హాని కలిగించే కర్మలను, ఇతరులను బాధ పెట్టే కర్మలు చేయడతను. ఎందుకంటే నాలో ఉన్న చైతన్యమే అన్నిట్లోనూ ఉందని తెలుసుకుంటాడు. కాబట్టి అందరికీ ఉపయోగపడే పనే చేస్తాడు. కేవలం ఏకత్వాన్నే అనుభూతి పొందుతాడు ఆత్మజ్ఞాని. అటువంటి ఆత్మజ్ఞాని మాత్రమే భయం లేకుండా ఉంటాడు. నేను అలా ఉన్నా, మీరు అలా అన్నారు కానీ నేను అలా ఉన్నా అని 4వ అధ్యాయంలో ఎంతో బ్రహ్మాండంగా చెప్పిన తర్వాత దీన్ని విని అష్టావక్రుడు ఇంకో ఎర వేయబోతున్నాడు 5వ అధ్యాయంలో జనకుడికి. అంటే వీడు అసలు ఊరక నేను చెప్పింది వినో, వీడికి ఇంతకుముందు రాజ్యంలో వేద పండితులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వినో వీడు ఇట్లా చెబుతున్నాడా, వీడు అసలు లోపల నుంచి నిజంగా చెబుతున్నాడా అని 5వ అధ్యాయంలో ఒక ఎరేస్తాడు. చూద్దాం నెక్స్ట్ కలుసుకున్నప్పుడు.